తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో గత 2 రోజులుగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా ఉపాధ్యక్షులు లతీఫ్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీలలో రైల్వే కోడూరు పట్టణంలోని 2 ప్రభుత్వ పాఠశాలలు మరియు 10 ప్రైవేట్ పాఠశాలల క్రీడాకారులు పాల్గొన్నారు. జరుగుతుందని ఇందులో భాగంగా రైల్వే కోడూరులో నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉందని, తద్వారా విద్యార్థులలో పోటీతత్వం పెరిగి అటు చదువులు ఇటు క్రీడల్లో వారి ప్రతిభ గుర్తించడానికి ఇటువంటి ఆటలు పోటీలు దోహదపడతాయని సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కోడూరు నియోజకవర్గంలో ఈ విధంగా గేమ్స్ జరగడం చాలా శుభ పరిణామం. దీంట్లో ప్రైవేట్ భాగస్వామ్యం ప్లస్ గవర్నమెంట్ స్కూల్స్ 2 కలిసి చేయడం చాలా సంతోషకరం. దీనికి ఎస్ఎఫ్ఐ ముందుండి నడిపించడం చాలా శుభ పరిణామం. గేమ్స్ అన్నాక గెలుపోవటములు 2 ఉంటాయి. ఈ రెండింటిని ఈక్వల్గా తీసుకోవడం పిల్లలకు నేర్పించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నారు, మార్క్స్ రాకపోతేనే ఇంకోటి లేనిపోని ఆగాయిత్యాలకు పాల్పడడం అట్లా ఉంది. దానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటమిని తీసుకోలేకపోవడం, ఇది గేమ్స్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఒక యూనిటీ అనేది కూడా గేమ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ యూనిటీ ఇక్కడ నుంచి మా స్కూల్ వైపు నుంచి కూడా అన్ని స్కూల్స్ కలిసి ప్రైవేట్ స్కూల్స్ ఆర్గనైజేషన్ గెలిపోవటంలో ఎవరైనా కూడా మంచిగా ఆడేవాళ్ళు గెలుస్తారు, ఇబ్బంది ఏం లేదు. అట్లే ప్రతి ఒక్కరు కూడా దీంతో పాటు గవర్నమెంట్ స్కూల్స్ కూడా కలిసి జరగడం అనేది చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఆట వచ్చిన వాళ్ళకు గెలుపు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఓడిపోయిన వాళ్ళు కూడా ఎవరు బాధపడకుండా ఈ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఎస్ఎఫ్ఐ లతీఫ్ గారు కూడా దీంట్లో ముందుండి చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.